నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 2047 స్వర్ణాంధ్ర విజన్ అధికారులకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ కావాలన్న సీఎం. మెగా డిఎస్సి ఫైనల్ లిస్ట్ విడుదల, ఎంపికైన అభ్యర్థులకు లోకేష్ అభినందనలు. డయేరియాపై విపక్షాల అసత్య ఆరోపణలు తగవన్న టీడీపీ నేతలు ఎరుబోతు రమణ, నవనీతం సాంబశివరావు. పరిపాలనలో నగరపాలక సంస్థ మేయర్ విఫలమయ్యారని విమర్శ. బీసీలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జ్ యలగాల నూకానమ్మ యాదవ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కనీసం 34% రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి. ఏపీ 2047 స్వర్ణాంధ్ర విజన్ అధికారులందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. భారత్ అభివృద్ధికి తోడుగా ఆంధ్రప్రదేశ్ ను కూడా అగ్రస్థానానికి నిలిపేందుకు పాలనా యంత్రాంగం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. కలెక్టర్లు బ్యూరోక్రాటిక్ గా కాకుండా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుని పాలసీలు అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వం అందించే సేవలన్నింటిలోనూ సంతృప్తి స్థాయి కొలమానం అవుతుందని తేల్చి చెప్పారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 2 రోజుల కలెక్టర్ల సదస్సు జరిగింది. సిఎస్, డీజీపీల నుంచి క్షేత్రస్థాయి వరకు సరైన వ్యక్తి సరైన చోట ఉండాలనే లక్ష్యంతో నియామకాలు చేశామని సీఎం తెలిపారు. సంస్కరణలు వద్దన్న చాలా రాజకీయ పార్టీలు మనుగడలో లేకుండా పోయాయని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ ఇంజిన్ గ్రోత్ ఉండాలన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం రూపొందించిన విధానాలను సక్రమంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరుకుందని, మరో 22 ఏళ్లలో స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే సమయానికి భారత్ కూడా అగ్రస్థానానికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వృద్ధి రేటు 10.5% ఉందన్నారు. ఈ ఏడాది తలసరి ఆదాయాన్ని 3.47 లక్షలకు తీసుకువెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 2029 నాటికి 29 లక్షల జీఎస్డీపీ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. అప్పటికి 4.67 లక్షల తలసరి ఆదాయం లక్ష్యంగా మనం పనిచేయాలని సూచించారు. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా అమలు చేస్తున్నామన్నారు. ప్రధాని, సీఎం తర్వాత కలెక్టర్లే అత్యంత కీలకమైన వ్యక్తులు అని అన్నారు. ఈరోజు మనందరం 4వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో అటెండ్ అవుతున్నాం. అదే సమయంలో ఇప్పటికి మీరు చూస్తే 15 నెలలు పూర్తి చేశాం కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మీరందరూ కొంతమంది నిన్న మొన్న చూశాను, మీ రికార్డ్స్ అన్ని యంగ్స్టర్స్వి 2040, 54, 55 కూడా సర్వీస్లో ఉంటారు కొంతమంది కొత్తగా వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ. నేను ఐఎమ్ థింకింగ్ 2047 అంటే ఆ తర్వాత కూడా ఆలోచిస్తున్నాం, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. ఇండియా నెంబర్ 1 కావాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 11వ ఆర్థిక వ్యవస్థ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది. ఒకప్పుడు అమెరికా అంటే భూతం కింద చూసేవాళ్ళం, పెద్ద బ్రదర్ అని. ఇప్పుడు అమెరికా కూడా మనతోనే సమానంగా చూస్తున్నాం. ఇచ్చిపుచ్చుకునే ధోరణికి వచ్చాం. అది రావడానికి కారణం మీరందరూ గుర్తుపెట్టుకుంటే, మనకు స్వాతంత్రం వచ్చి దగ్గర 75 సంవత్సరాలు అయిపోతుంది, 77 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంకొక 22 మైక్ కరెక్ట్గా చూసుకో, ఇంకొక 22 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు మనం పూర్తి చేసుకుంటున్నాం. నేను కూడా చాలా చూశాను రాజకీయాల్లో. నిన్న మొన్న చూస్తే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు చూస్తే వాళ్ళు పుట్టిన సంవత్సరమే నేను సీఎంగా ఉన్నా. మెగా డిఎస్సి 2025 తుది జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. 16,347 పోస్టులకు గాను 2 విడతలుగా పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. మెగా డిఎస్సి పరీక్షల అనంతరం జూలై 5న ప్రాథమిక కీ విడుదల చేసిన ప్రభుత్వం ఆగస్టు 1న ఫైనల్ కీ విడుదల చేసింది. అనంతరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ను పూర్తి చేసింది. మొత్తం ప్రక్రియ అనంతరం డిఎస్సి తుది ఎంపిక జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. మెగా డిఎస్సి తుది ఫలితాలు విడుదల చేసిన అనంతరం స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కోన శశిధర్, విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు మాట్లాడుతూ ఈ రోజు శుభదినమన్నారు. ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రిగా నారా లోకేష్ ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు.
ఈ తుది సెలక్షన్ లిస్టు ఇప్పుడే రిలీజ్ చేశామని పేర్కొన్నారు. ఎంతో పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేసే అవకాశం తమకు ఇచ్చిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్కు ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలిపారు. దాదాపు 100కు పైగా కేసులు ఉన్నా ఎక్కడా ఆటంకం రాకుండా, విమర్శలకు తావు లేకుండా ఈ ప్రక్రియనంతా పూర్తి చేశామని స్పష్టం చేశారు. ఈ పరీక్షకు సంబంధించి 16,347 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి అందులో సోమవారం 15,941 మందికి అపాయింట్మెంట్ ఇస్తున్నామన్నారు. అయితే ఈసారి ఎస్సీ వర్గీకరణ సైతం పరిగణలోకి తీసుకున్నామని తెలిపారు. కాల్ సెంటర్లో వచ్చిన కాల్స్ అన్నింటికీ పరిష్కారం చేశామని తెలిపారు. తుది జాబితాలో 49.9% మంది మహిళలు ఎంపికయ్యారు. వీరికి సెప్టెంబర్ 19వ తేదీన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తదితరుల సమక్షంలో అపాయింట్మెంట్ ఇస్తామన్నారు. వీరికి జిల్లాలో ట్రైనింగ్స్ ఇచ్చి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కూడా అందజేస్తామని తెలిపారు. ఈరోజు ఒక శుభదినం. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత చేసిన తొలి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ మీద, అలాగే మా మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా చేసిన తొలి సంతకం డిఎస్సి పర్మిట్ చేస్తూ వారు ఉత్తర్వులివ్వటము. 1 సంవత్సర కాలంగా మనం చేస్తున్న ఈ ప్రక్రియ ఈరోజు ఎంతో విజయవంతంగా కంప్లీట్ చేసుకొని ఈరోజు మంత్రి గారి చేతుల మీదుగా ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో 16,347 పోస్టులకు కాను మనం నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. 10 మేనేజ్మెంట్స్ అంటే గవర్నమెంటు, జిల్లా పరిషత్తు, ఇలా రకరకాల మేనేజ్మెంట్స్, 6 డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఈ 16,347 పోస్టులకు గాను నోటిఫికేషన్ ఇచ్చి ఎంతో పారదర్శకంగా ఈ ప్రక్రియ మొత్తం కూడా ముగించినందుకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, అలాగే మంత్రివర్యులకు ఇద్దరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నడూ లేని విధంగా ఎంతో ప్రతి విషయంలో చాలా పారదర్శకంగా ఉంటూ డిపార్ట్మెంట్ మొత్తం, ఇటు కింద స్థాయి డియూ ఆఫీస్ సిబ్బంది నుంచి పైన కమిషనరు, గవర్నమెంటల్ సెక్రటరియట్లో పనిచేసిన సిబ్బంది అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. డయేరియా కారణంగా నేటి వరకు ఒక్క మరణం కూడా సంభవించలేదని నాగవంశ అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ఎరబోతు రమణారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ ఎవరి ఆధీనంలో ఉందో స్పష్టంగా చెప్పాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సిపిఎం నేత మధును ప్రశ్నించారు. పరిపాలనలో మేయర్ పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు. విజయవాడలో ఇటీవల నమోదైన డయేరియా కేసులపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలు అసత్యమని నాగవంశ అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ఎరపోతు రమణారావు, తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు తెలిపారు. రాజరాజేశ్వరిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ నుండి డయేరియా కేసులు నమోదు కావడంతో వెంటనే ప్రభుత్వం స్పందించి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిందని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నామని, జిల్లా యంత్రాంగం మొత్తం రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తోందని తెలిపారు. అయితే విపక్షాలు లేని ఆరోపణలు చేస్తూ ప్రజల్లో గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు. విజయవాడ నగరపాలక సంస్థ ఎవరి ఆధీనంలో ఉందో స్పష్టంగా చెప్పాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సిపిఎం నేత మధును ప్రశ్నించారు. మేయర్, డిప్యూటీ మేయర్లు, స్థానిక కార్పొరేటర్ ఎవరి పార్టీకి చెందినవారో కూడా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ పరిపాలనలో మేయర్ విఫలమయ్యారని పేర్కొన్నారు. ప్రజా ఆరోగ్యాన్ని రాజకీయానికి వాడుకోవడం హేయమని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో 5 కేసులు, హెల్త్ క్యాంప్లో 6 కేసులు మాత్రమే ఉన్నాయని, వీరు కూడా త్వరలో డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. ఇప్పటి వరకు ఒక్క మరణం కూడా నమోదు కాలేదని ఎరపోతు రమణారావు స్పష్టం చేశారు. గత 5 రోజుల నుంచి ఈ ప్రాంతంలో కొంతమందికి మోషన్స్ అవ్వటం, వామిటింగ్ అవ్వటం వాస్తవం. దానికి సంబంధించినటువంటి వారి ఆరోగ్యాన్ని కాపాడేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రారంభమయ్యి తక్షణమే ఈ డివిజన్ నడిఒడ్డైనటువంటి జాకంజిల్ స్కూల్లో క్యాంపును ఏర్పాటు చేసి
వెంటనే ప్రభుత్వ హాస్పిటల్లో కూడా సంబంధితమైనటువంటి వార్డుల్ని ఈ డివిజన్ నుంచి వచ్చేటువంటి వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో ఒక్క ప్రాణహాని కూడా జరగలేదని రికార్డు పరంగా పేపర్ పరంగా ప్రకటిస్తున్నాం. ఈ 4-5 రోజుల్లో చనిపోయినటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి ఆరోగ్యం బాగోకపోవటం వల్ల, కొంతకాలం నుంచి దీర్ఘవ్యాధులు ఉన్నటువంటి వల్ల, లేదంటే ఇతరితర కారణాల వల్ల ఎవరైనా 2-3 చనిపోయి ఉంటే ఉండొచ్చేమో కానీ ఉన్నారు. కానీ దీనిని అసత్య ఆరోపణతో గురి చేస్తున్నటువంటి విపక్షాలు దీనిని క్యాష్ చేసుకోవాలనేటువంటి దీనితో అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఒక్కటి కూడా ఈ అతిసార వ్యాధి వలన, ఈ మోషన్స్ వామిటింగ్ల వలన ఒక్కళ్ళు కూడా చనిపోలేదని ప్రభుత్వమే అఫీషియల్ ప్రకటన విడుదల చేసింది. దీనిని పూర్తిగా ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. కానీ నీరసించిపోతున్నటువంటి రాజకీయ పార్టీలు గత 14-15 మాసాల నుంచి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తుంది కాబట్టి ఆ హామీలను నెరవేర్చినటువంటి పరిస్థితిలో ఏ ఒక్క ప్రజానికం కూడా ఇలా వైపు చూడట్లేదు. కానీ కోతికి కొబ్బరికాయ చిక్కినట్టు లేనిది ఉన్నట్టు చూపిస్తూ ఇక్కడ పెద్ద భ్రమలు సృష్టించేటువంటి విధంగా ముందుకు సాగారు. దీని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బోండా ఉమేశ్వర గారు, ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారు, వెంటనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్యప్రసాద్ గారిని, మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి నారాయణ గారిని, అదేవిధంగా కలెక్టర్ గారు మన ఎన్టీఆర్ జిల్లాకి, మున్సిపల్ కమిషనర్ గారు, సంబంధిత మున్సిపల్ అధికారులు, ఆరోగ్యపరమైన అధికారులు, పోలీస్ సిబ్బంది అందరి చేత యుద్ధ ప్రాతిపదిక మీద పగలు రాత్రి లేకుండా ఈ 4.5 రోజు కృషి చేయటం వల్ల ఈరోజు తగ్గుముఖం పట్టింది. ఏమి సమాధానం చెప్తారు? క్యాంపులో కేవలం 4 మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ హాస్పిటల్లో ఇప్పటికీ 47 మంది ఉంటే 20 మంది ఇప్పుడు డిశ్చార్జ్ అవుతున్నటువంటి పరిస్థితి. వేరే ప్రాంతాలకి ఈ వ్యాధి ప్రబలకుండా నియంత్రణ చేసేటువంటి విధంగా అన్ని రకాలుగా నివారణ చర్యలు చేపట్టారు. మరి ఇంత బ్రహ్మాండంగా జరుగుతున్నప్పుడు ఓటు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని అధికారం పోయిందని, ప్రజలు దూరం అవుతున్నారని, మా పరిస్థితి ప్రశ్నార్థంగా మారిందని న్యూనతాభావంతో ఉన్నటువంటి వారు అసత్య ఆరోపణలు చేసి అనేకం చేశారు. ఈ 3 రోజుల్లో వాస్తవాలు తెల్లదటమైనవి, వాస్తవాలు బహిర్గతమైనవి. ప్రజలందరికీ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో నిన్న నిర్ధారణ కమిటీ అనే వచ్చినటువంటి నాయకులు కానివ్వండి, లేదు 3-4 రోజుల నుంచి ఏదో ధర్నాల రూపంలోనో లేకపోతే ఇంకొక రూపంలోనో ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి విధంగా ముందుకు సాగుతున్నటువంటి వారు కానీ దీని మీద సమాధానం చెప్పాలన్న. ఎన్టీఆర్ నగర్ ఆర్ఆర్పేట నందు 10వ తారీఖు నుండి మరి పూర్తి స్థాయిలో ప్రజలకి డయేరియా వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఇక్కడ గౌరవ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మా అన్నగారు బోండా ఉమేశ్వర గారు ఆదేశాల మేరకు కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి ఇంటిమేషన్ చేసి ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఆ మెడికల్ క్యాంపులో ప్రతి ఒక్కరూ ఒక డయేరియా కాకుండా అన్ని వ్యాధులకు కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీనిపైన వైసీపీ నాయకులు, సిపిఎం పార్టీ నాయకులు అనేకమైనటువంటి అవాస్తవాలను ప్రచారం చేస్తూ, విష ప్రచారాలను చేస్తూ, లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేసినటువంటి వ్యక్తులు వారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. నిజ నిర్ధారణ కమిటీ అంట నిన్న. నిజ నిర్ధారణ కమిటీ వల్ల ఈ డివిజన్ ప్రజలకు ఏం ఒరిగిందని చెప్పేసి నేను సూటిగా మల్లాది విష్ణు గారిని, జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి దేవినేని అవినాష్ని, వచ్చినటువంటి సిపిఎం పార్టీ మధుసూదన్ రెడ్డి గారిని, ఉన్నటువంటి వారి టీము మరి మొండితోక జగన్మోహన్ రావు గారిని కానీ, ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ అందరిని అడుగుతూ ఉన్నా, మేయర్ గారిని కూడా. ఈ డివిజన్లో ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మా ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లేదు అని అడుగుతూ ఉన్నారు కదా. అసలు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో పరిపాలన ఎవరి చేతిలో ఉందని చెప్పి అడుగుతా ఉన్నా నేను. విజయవాడ నగరానికి ఏ పార్టీ మేయర్ ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నా. విజయవాడ నగరానికి డిప్యూటీ మేయర్లు ఏ పార్టీలో ఉన్నారు? ఈ రాజరాజేశ్వరిపేట ఎన్టీఆర్ నగర్లో గెలిచినటువంటి కార్పొరేటర్ ఏ పార్టీ అని చెప్పి అడుగుతా ఉన్నా. మల్లాది విష్ణు, అవినాష్, నువ్వు చెప్పినటువంటి వాళ్ళు ఈ డివిజన్ వైసీపీ హ్యాండ్ఓవర్లో ఉంది, నగర పరిపాలన అంతా కూడా వైసీపీ హ్యాండ్ఓవర్లో ఉంది, డిప్యూటీ మేయర్ వైసీపీ హ్యాండ్ఓవర్లో ఉంది. మీకు చేతకాక నగరపాలక సంస్థలో పరిపాలన గాలికి వదిలేసి 3 ముక్కలాట ఆడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా మా ఎమ్మెల్యే ఉమా గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, మా ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ పరంగా ఎప్పుడూ లేనటువంటి విధంగా వరదలు వస్తాయి. గత సంవత్సరంలో నాకు తెలిసి 43 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను, అటువంటి ప్యాకేజీ కానీ అటువంటి ఆదుకున్నటువంటిది తెలుగుదేశం ప్రభుత్వం, ఆనాటి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఆనాటి చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజున మెడికల్ క్యాంప్ డయేరియా వచ్చిన సందర్భంగా
మేము ఎన్ని క్యాంపులు చూసాం తప్ప ఇటువంటి క్యాంప్ ఎక్కడా చూడలేదు. వెంటనే కమిషనర్ గారు వస్తూ ఉన్నారు, మంత్రివర్యులు మున్సిపల్ మినిస్టర్ వస్తూ ఉన్నారు, హెల్త్ మినిస్టర్ వస్తూ ఉన్నారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, అలానే ఎంపీ గారు వస్తూ ఉన్నారు. రోజు 2 పూట్ల కమిషనర్, పోలీసు సిబ్బంది, శానిటరీ సిబ్బంది, హెల్త్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది పడిగాపులు కాస్తున్నటువంటి దాంట్లో వాళ్ళు లేనిపోయిన ఆరోపణలు చేయాలి. వాళ్ళు ఉనికిని కోల్పోయారు కనుక ఆ ఉనికిని కాపాడుకునే విధంగా చేస్తూ ఉన్నారు. విజయవాడ నగరంలో పార్కుల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. చరిత్రలో అశోకుడు చెట్లు నాటాడు, కానీ గత ముఖ్యమంత్రి మాత్రం చెట్లు కూల్చివేశారని ఆయన వ్యాఖ్యానించారు. అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. విజయవాడ నగరంలో 7వ డివిజన్ మొగల్రాజ్పురం రావిచెట్టు సెంటర్ వద్ద ధూళిపాళ్ల వెంకట సుబ్బయ్య, సీతారామమ్మ పార్క్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. శాస్త్రోక్తంగా పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడ అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఖాళీగా ఉన్న స్థలాల్లో మొక్కల పెంపకానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. కేంద్రం కూడా రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తోందని ఆయన పేర్కొన్నారు. చరిత్రలో అశోకుడు చెట్లు నాటాడు, కానీ గత ముఖ్యమంత్రి మాత్రం చెట్లు కూల్చివేశాడు అని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు ఆరోగ్యంపై అధిక ప్రాధాన్యత ఇస్తారని, అందులో భాగంగా పార్కుల అభివృద్ధితో పాటు వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేస్తున్నారని గద్దె రామ్మోహన్ వివరించారు. విజయవాడ అభివృద్ధికి అవసరమైన అన్ని నిధులు ప్రభుత్వం కేటాయిస్తుందని ఆయన తెలిపారు. అశోకుడు చెట్లు నాటినది ఇప్పుడు కూడా మనం చదువుకుంటూ ఉంటాం. అది ఎన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిందో మనకు తెలియదు, కానీ సుమారు 500 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఈరోజు కూడా పాఠ్యాంశాల్లో మనం చదువుతూ ఉంటాం. ఈ మధ్యకాలంలో ఒక ఆయన చెట్లు నరికెను. ఎవరంటే చెట్లు నరికింది? జగన్మోహన్ రెడ్డి. దీనికి ముందున్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఎంతో ఆయనకి పట్టం కట్టి అధికారం ఇప్పిస్తే ఆయన మొత్తం చెట్లు నరికేశాడు. అంటే అశోకుడు చరిత్రకి మరి జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర అందరూ కూడా కలిపి చెప్పుకుంటూ ఉంటారు రానున్న రోజుల్లో. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకోటి కూడా చెప్పొచ్చండి. అశోకుడు తర్వాత ఈ ప్రపంచంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని అత్యధిక ప్రాముఖ్యంగా తీసుకున్న వ్యక్తి నాకు తెలిసినంత మట్టుకి నారా చంద్రబాబు నాయుడు గారి. జన్మభూమి అని చెప్పి, శ్రమదానం అని చెప్పి, ప్రతి శుక్రవారం మొక్కలు నాటండి అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి తొలి రోజుల నుంచి కూడా ఆ విధానంగా మొక్కలు నాటించి ఆయన ఒక మాట చెబితే, ఆయన ఒక పిలిపిస్తే కాలనీల వాసులందరూ కూడా వేలాది లక్షలాది మొక్కల్ని నాటిన సందర్భం మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు మరలా 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కటి కూడా ఖాళీ స్థలాలు మొక్కలతో నింపాలి అని చెప్పి దీనికి ప్రత్యేకమైన నిధులు కూడా కేంద్ర యొక్క సహకారంతో ఏర్పాటు చేసి కామన్ సైట్లన్నీ కూడా పార్కులు చేస్తూ, వాకింగ్ ట్రాకులు చేస్తూ బీసీలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి యలకాల నూకానమ్మ యాదవ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కనీసం 34% రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బీసీ రక్షణ చట్టం అమలుకు కృషి చేయాలని, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కోసం ఢిల్లీలో జరిగిన మహాధర్నా సెమినార్ కార్యక్రమానికి హాజరైన కూటమి ఎంపీల మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీలకు నామినేటెడ్ పదవుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ శాసన మండలి సభ్యులు, పార్టీ పదవుల్లో అవకాశాలు కల్పించారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఇన్ఛార్జ్ యలగాల నూకానమ్మ యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు బీసీ నాయకులు, మేధావులతో సమావేశం ఏర్పాటు చేసి ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారని అన్నారు. ప్రస్తుతం సుమారు 40 మందికి ఎమ్మెల్యే స్థానాలు, 8 మందికి మంత్రి పదవులు, అలాగే ఎంపీలు, రాజ్యసభ శాసన మండలి సభ్యత్వాలు, పార్టీ పదవుల్లో సగభాగం అవకాశాలు ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ మరిపిళ్ల తిరుమలేష్, ఎర్రుబోతు రమణ, నమ్మి భానుప్రకాష్, శివరాం, కృష్ణ, దుర్గారావు, రూపేష్, పట్నాల హరి తదితరులు పాల్గొన్నారు. 200 మంది మహిళలు, యువత కూడా ఈ సమావేశంలో చేరారు. ఈరోజు మరి సామాజికంగా అయితేనేమి, ఆర్థికంగా అయితేనేమి, విద్యాపరంగా అయితేనేమి అనేక సంస్కరణలు అయితే ప్రభుత్వాలు తీసుకున్నాయి. కానీ
మరి ఇంకా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లు బీసీ సమస్యలు మరి భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మరి తీరడం లేదు. దానికోసమై గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అనేక పోరాటాల ద్వారా మరి ఈ ప్రభుత్వాలకు తెలియజేస్తూ ఉంటాం. మరి అందులో భాగంగానే ఈరోజు మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున ఏదైతే మా జనాభా నిష్పత్తి భారతదేశంలో సగభాగం ఉందో మరి ఆ జనాభా నిష్పత్తి ప్రకారం మాకెందుకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించరు, మాకెందుకు ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ ఇతర కీలకమైన పదవులలో కానీ ఇతర కీలకమైన అంశాలలో కానీ బీసీలను ఎందుకు నియమించరనేది సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎలగాల నూకనమ్మ యాదవ్ ఈ రోజున జాతీయ బీసీ సంక్షేమ సంఘం అనేది దినదిన అభివృద్ధి చెందుతూ ఒక బలమైన నిర్మాణంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కూడా 1000 మంది లీడర్స్తో పనిచేస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది. మొన్న రీసెంట్గా ఒక ఢిల్లీ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఆ ఢిల్లీ ప్రోగ్రాంకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు కానీ ఇద్దరు కూడా అధికారంలో ఉండి బీసీల మీద వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని చూపించడం జరిగింది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ఇప్పటి ముఖ్యమంత్రి వర్యులైనటువంటి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి వైనాయసరావు గారిని మేధావులైనటువంటి ఒక 600 మంది బీసీ సంక్షేమ సంఘం లీడర్స్ని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి ఆనాటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు కూడా కూర్చోబెట్టి మాట్లాడి మీరందరూ కూడా బీసీలందరూ అన్ని కులాలు 140 కులాల వాళ్ళు తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి, ఖచ్చితంగా మీకు బీసీలకి మంచి అవకాశాలు ఇస్తాం, సగభాగం వాటాలు ఇస్తాం, ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ బీసీలు ఎంత శాతం అయితే ఉన్నారో అంతకి మించి మీకు అవకాశాలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. విజయవాడ గురునానక్ రోడ్లో ఫిజిక్స్ వాలా పీడబ్ల్యూ విద్యా సంస్థ ఏపీలో తొలి సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సౌత్ ఇండియా హెడ్ అమిత్ సింగ్ రాథోర్, రీజనల్ అకాడమీ హెడ్ సంజయ్ కుమార్ శర్మ, విజయవాడ కేంద్రం నిర్వాహకులు సుధాకర్ రెడ్డి తదితరులు రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 విద్యా కూడళ్లు అని విద్యార్థులు ఎన్నో ఆకాంక్షలతో నీట్ జేఈఈకు సన్నద్ధం అవుతుంటారని ఫిజిక్స్ వాలా పీడబ్ల్యూ విద్యా సంస్థ సౌత్ ఇండియా హెడ్ అమిత్ సింగ్ రాథోర్ చెప్పారు. విజయవాడ గురునానక్ రోడ్లో ఫిజిక్స్ వాలా పీడబ్ల్యూ విద్యా సంస్థ ఏపీలో తొలి సమాచార కేంద్రాన్ని నేడు లాంఛనంగా ప్రారంభించారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వారికి కౌన్సిలింగ్ చేసేందుకు సమాచార కేంద్రాన్ని విజయవాడలో ఏర్పాటు చేశామన్నారు. ప్రవేశాలకు సంబంధించిన సమాచారం, నీట్ జేఈఈ పరీక్షలకు ఎలా సాధన చేయాలి అనే అంశాలపై అవగాహన కల్పించేందుకు, సందేహాలను నివృత్తి చేసేందుకు సమాచార కేంద్రంలో కౌన్సిలర్స్, గ్రౌండ్ టీం అందుబాటులో ఉంటారన్నారు. ఆఫ్లైన్ విద్యాపీఠ్ సెంటర్ను విజయవాడలో ప్రారంభించేందుకు ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. నీట్ జేఈఈ ఫౌండేషన్ కోర్సులకు శిక్షణ పొందేందుకు సిద్ధమవుతున్న ఏపీ విద్యార్థులు ఎన్ఎస్ఈటీ స్కాలర్షిప్ పరీక్షను రాసి 100% ఉపకార వేతనాన్ని పొందవచ్చన్నారు. రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని, అక్టోబర్లో పరీక్ష ఉంటుందని తెలిపారు. పీడబ్ల్యూ అండ్ జేవీ పార్ట్నర్ సుధాకర్ రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ జేఈఈ, నీట్ వంటి పరీక్షలపై కౌన్సిలింగ్ పొందడానికి విద్యార్థులు సమాచార కేంద్రాన్ని సందర్శించవచ్చన్నారు. పీడబ్ల్యూ ఇన్ఫో సెంటర్, పీడబ్ల్యూ బ్యాచ్ల అడ్మిషన్లు, ఆర్థిక సహాయం, రిజిస్ట్రేషన్ గురించి సమాచారం కోసం వన్ స్టాప్ గమ్యస్థానంగా పనిచేస్తుందన్నారు. Before we talk about our opening this center in Andhra Pradesh, I will talk a bit about the organization. We are an online first organization, and the offline centers we started first in the year 2022, and from 2022 till now we have almost 198 centers across the country. We started our operations 2 years back in Telangana, and happy to share with all of you that we got a very good response because Andhra Pradesh and Telangana, they are
kind of an educational hubs in the country, and the students, they have very high aspirations towards preparation for NEET and preparation for JEE, and that was the whole idea of opening our centers first in the state of Telangana. We have 8 centers in Hyderabad, and in Andhra Pradesh, because of the existing and constantly increasing demand of the students for NEET, JEE test preparation and foundation test preparation, we have come up in the state of Andhra Pradesh with this information center here in Vijayawada, and another information center opening is lined up in the weeks to come at Vizag also. ఆన్లైన్లో ఈ కోర్సులు స్టార్ట్ చేయడం జరిగింది. జేఈ అండ్ నీట్ కోర్సుల్లో దేశంలో మొత్తం 198 సెంటర్లో 198 సెంటర్స్లో ఈ సెంటర్స్ అనేవి ఉన్నాయి. అయితే ఆఫ్లైన్లో అంటే ఫిజికల్ క్లాసెస్ అనేవి 2 సంవత్సరాల క్రితం మన తెలంగాణలో స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ మొత్తం 8 సెంటర్స్ స్టార్ట్ చేసాం. చాలా మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. ఈ సంవత్సరం ఇప్పుడు విజయవాడలోను అలాగే వైజాగ్లో కూడా ఆంధ్రప్రదేశ్లో 2 సెంటర్స్లో ఫిజిక్స్ వాళ్ళ సెంటర్స్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం జేఈ నీట్కి మన తెలంగాణ ఆంధ్రాలో ఉన్నటువంటి విద్యార్థులు మంచి యాస్పిరేషన్స్తో ఉండడం వల్ల మొట్టమొదటిసారిగా దేశంలోనే ఈ 2 రాష్ట్రాల్లో స్టార్ట్ చేయడం మనందరికీ కూడా గర్వకారణం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS కు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్య అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 168 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం అవుతాయనే నమ్మకంతో PGRS లో అర్జీలు ఇస్తారు. కాబట్టి అధికారులు నిర్దేశిత గడువులో పారదర్శకంగా సమస్యలు పరిష్కరించాలి అని సూచించారు. బ్రాహ్మణులకు చేయూత అందించే దిశగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న గాయత్రి సొసైటీ సేవలు అభినందనీయమని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఆదివారం గాయత్రి సొసైటీ ఆధ్వర్యంలో పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులను తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్ జస్టిస్ బలుసు శివశంకర్ రావుతో కలిసి మల్లాది విష్ణు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాయత్రి సొసైటీ వారు భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ మేయర్ జంధ్యాల శంకర్, ప్రముఖ న్యాయవాది లోక్నాథ్ శర్మ, నోరి సూర్యనారాయణ, గాయత్రి సొసైటీ కోశాధికారి జేకే సుబ్బారావు, వైఎస్ఆర్సీపీ నాయకుడు దోనిపూడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే పేద బ్రాహ్మణ కుటుంబాలు ఉంటాయో వారందరినీ కూడా గుర్తించి ప్రతి నెల కూడా ఒక 60 మందికి అంటే దాదాపుగా 15 లక్షల రూపాయలు నగరంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి వెచ్చించడానికి ఇచ్చినటువంటి సందర్భంలో దాని ద్వారా ప్రతి మాసము కూడా వారికి కొన్ని నిత్యావసర సరుకులు 1500 రూపాయలు ఖరీదు చేసేటటువంటి 60 మందికి ఇవ్వడానికి ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సుబ్బారావు గారు, హరికుమార్ గారు, అలాగే ఈరోజు బులుసు శివశంకర్రావు గారు, లోకనాథ్ శర్మ గారు, జంజాల శంకర్ గారు, నోరి గారు, ఇంకా పెద్దలందరూ కూడా వదాన్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి గాయత్రి సొసైటీ సేవల్ని మరింతగా విస్తృతపరుస్తూ ఉపనయనాలు చేయాలన్నా, పేద వాళ్ళకి వివాహాలు చేయాలన్నా, దీంతోపాటు మందులు, దీంతోపాటు నిత్యావసర సరుకులు. మేము ఒక 100 మందికి 10 కేజీల బియ్యము ప్రొవిజన్స్ ఇద్దాం అనుకుంటున్నామండి. ప్రస్తుతానికి 60 మందికి ఇస్తున్నాము. ఇంకా 40 మందికి ఒక ఫ్యూచర్లో ఒక 5-6 నెలల్లో తయారు చేస్తాం. ఒక 50 లక్షలు డిపాజిట్ చేస్తున్నాం దీని గురించి. ఇది కాకుండా మేము 25 మంది ఉపనయనాలు చేస్తాం. బ్రాహ్మణ పిల్లలకి ఉపనయనాలు చేస్తాం. బంగారపు చెబోగులు కూడా మేమే ఇస్తాం. ₹1 ఎవరి దగ్గర తీసుకోము. తర్వాతనేమో 100 మందికి షుగరు, బీపీ పేషెంట్లకి ఫ్రీగా మెడిసిన్ ఇస్తాం. టెస్టులు చేస్తాము. ప్రతి నెల జరుగుతుంది. అట్లా 13 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. మిగతా ఎవరన్నా తల్లిదండ్రులు చనిపోయినా వాళ్ళ కార్యక్రమాలకు ఏమైనా డబ్బులు కావాలన్నా, హాస్పిటలైజేషన్ ఉన్నా వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేము సహాయ సహకారాలు అందిస్తాము. లేబర్ కోడ్స్ రద్దు చేసి కార్మిక చట్టాలను అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆంధ్రప్రదేశ్ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. వేజ్ బోర్డును స్థాపించి హైలీ స్కిల్డ్ లేబర్గా గుర్తించి నెలకు 26,900 జీతం చెల్లించాలని కోరారు. నగరంలోని గాంధీనగర్లో ధర్నా చౌక్ వద్ద ఆంధ్రప్రదేశ్ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర స్థాయి ధర్నా నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్లకార్డులు చేత పట్టుకుని నినాదాలు చేశారు.
అనంతరం యూనియన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ లేబర్ కోడ్స్ రద్దు చేసి కార్మిక చట్టాలను అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరారు. వేజ్ బోర్డును స్థాపించి హైలీ స్కిల్డ్ లేబర్గా గుర్తించి నెలకు 26,900 జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్కి చట్టబద్ధమైన పని విధానాలు కల్పించాలన్నారు. సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేసే విధంగా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యక్తిగత గోప్యతకి భంగం కలిగే డిజిటల్ పద్ధతులను తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేశారు. మేము మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్గా పనిచేస్తున్న మాకు 1976లో సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టం అనే చట్టాన్ని తీసుకుని వచ్చారు. కానీ ఇప్పటికీ కూడా 50 ఏళ్ళు దాటినా కూడా చట్టాన్ని ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేయట్లేదు. దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసేలాగా చూడాలనేసి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఫార్మస్యూటికల్ కంపెనీస్లో పనిచేస్తున్న లక్షలాది మంది పనిచేస్తున్నారు. మాకెవరికి కూడా ఒక నిర్దిష్ట పని విధానం అనేది లేదు. ఆ నిర్దిష్ట పని విధానం అనేది లేకపోవడం వల్ల కంపెనీస్కి వాళ్ళకి ఇష్టానుసారం వాళ్ళకి ప్రైవేట్ రూల్స్ పెట్టి విపరీతమైన పని ఒత్తిడి అవన్నీ కూడా తీసుకుని వచ్చి మమ్మల్ని విపరీతంగా హెరాస్మెంట్ అవన్నీ చేస్తారు. 48 కమిటీని గవర్నమెంట్ ఫామ్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్. కానీ 2017 తర్వాత 8 ఏళ్ళు అయినా కూడా ఇప్పటికీ కూడా ఆ మీటింగ్ పిలవట్లేదు. ఇమీడియట్గా ఆ మీటింగ్ పిలిచి మా సమస్యను కూడా పరిష్కారం చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో డిజిటల్ యాక్టివిటీస్ పేరు మీద ఈ మందుల కంపెనీలు విపరీతమైన ఒత్తిడి తీసుకుని వస్తున్నాయి. ఆ డిజిటల్ యాక్టివిటీస్ని కూడా ఆపేసి మా చేత మామూలుగా పని చేయించుకోవాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవాళ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10,000 మంది మెడికలిస్ట్స్ కూడా ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. ఇందులో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ని హైలీ స్కిల్డ్ ఎంప్లాయీస్గా గుర్తించి 26,910 రూపాయలు మినిమం వేజ్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి సంబంధించిన ఇవాటి వరకు కూడా ఒక వేజ్ బోర్డు అనేది ఎక్కడా లేదు. ఆ వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా చెప్తున్నాం. అట్లానే ప్రైవేట్ కంపెనీస్లో పనిచేస్తున్నాం. మేము రిటైర్డ్ అయిపోయిన తర్వాత వచ్చిన పెన్షన్ చూసినట్టయితే కనుక 3,250 రూపాయలు మాత్రమే. దానితో రిటైర్డ్ అయిపోయిన తర్వాత మా కుటుంబాలని మేము ఎలా పోషించుకోవాలని అర్థం కాని పరిస్థితి. దీన్ని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. 9,000 రూపాయలు పెన్షన్ అనేది మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్కి రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇవ్వాలని కూడా చెప్తున్నాము. అట్లానే ఈ రాష్ట్రంలో కూడా అనేక ఫార్మాసిటికల్ కంపెనీస్ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీ యాక్ట్ని మెడికల్ రిప్రజెంటేటివ్స్కి అమలు లేకుండా చేస్తున్నాయి. అవి పూర్తి స్థాయిలో అమలు చేసేలా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలని చెప్పేసి మీ ధర్నా సందర్భంగా తెలియజేస్తున్నాం. మహిళలకు సమున్నత స్థానం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు లాం తాంతియా కుమారి తెలిపారు. దేశ అభివృద్ధిలో మహిళలకు ప్రముఖ స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ మహిళా కాంగ్రెస్ ను స్థాపించారని ఆమె వివరించారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కూడా మహిళలకు ఉన్నత స్థానాలు ఇవ్వాలని సూచించారు. మహిళా కాంగ్రెస్ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పెజ్జోనిపేటలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి. మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలు మండేపూడి సునీత నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాంతియా కుమారి, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాంతియా కుమారి మాట్లాడుతూ మహిళలకు సమున్నత స్థానాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ మహిళా కాంగ్రెస్ విభాగాన్ని స్థాపించారని తెలిపారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితో మహిళలందరూ శక్తివంతులు కావాలని ఆమె ఆకాంక్షించారు. ఆకాశంలో సగంగా ఉన్న మహిళలు అభివృద్ధిలో కూడా భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో మహిళా విభాగంతో అనేక కార్యక్రమాలను ఇందిరాగాంధీ నిర్వహించారని తెలిపారు. ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల స్ఫూర్తితో మహిళలు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ మహిళలకు ఉన్నత పదవులు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా, మీరా కుమారికి స్పీకర్గా సుదీర్ఘకాలం అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. ఇంకా గవర్నర్లు వంటి అనేక ఉన్నత పదవులు మహిళలకు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్దేనని తెలిపారు. మహిళల అభ్యున్నతి, హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏఐసిసి మహిళా అధ్యక్షురాలు ఇచ్చిన పిలుపు మేరకు, పిసిసి అధ్యక్షురాలు షమ్లారెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఇవాళ ప్రదేశ్ కాంగ్రెస్ మహిళా విభాగ అధ్యక్షురాలు తాంతియా కుమారి గారి నాయకత్వంలో, అలాగే మండేపూడి సునీత గారు నాయకత్వంలో ఈ కార్యక్రమం చేయడం అభినందనీయం. మహిళలకు పెద్దపేట వేయడం అనేటటువంటిది ఏదైనా ఈ దేశ చరిత్రలో చేశారంటే అదొక కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే జరిగింది. ఒక ప్రతిభా పాటిల్ దేశానికి రాష్ట్రపతి అయినా, అలాగే మా బాబు జగజ్జీవన్ రావు గారి పుత్రిక మీరా కుమారి గారు లోక్సభకి సుదీర్ఘకాలం ఆవిడ స్పీకర్గా చేసిన, ఇవాళ
మహిళలు కొంతమంది రాష్ట్రాల గవర్నర్గా చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి జోషి గారు ఈ రాష్ట్రాన్ని గవర్నర్గా చేసిన ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కూడా మీ అందరూ సరిగ్గా మనం చేస్తూ మహిళల రక్షణ కోసం, మహిళా అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీని మీకు సవ్యంగా మనం చేస్తూ భవిష్యత్తు రోజులు కూడా వారి యొక్క హక్కుల కోసం, వారి రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా కట్టుబడి ఉంటుందని కూడా మీకు ఈ సందర్భంగా సవ్యంగా మనం చేస్తాం. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అల్కాలాంబ గారి ఆదేశాల మేరకు ఈరోజు 41వ మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం ఇక్కడ జరుపుకోవడం జరిగింది. అయితే ఈ దినోత్సవం ఇది మహిళా కాంగ్రెస్ ఆవిర్భావం ఇందిరాగాంధీ గారితోనే సాధ్యమైంది. మహిళలు వెనుకబడి ఉండడం మంచిది కాదని, ఇందిరాగాంధీ గారి స్ఫూర్తితో మహిళలందరూ ముందుకు రావాలని, ఈ దేశం యొక్క ఉన్నతికి పాటుపడాలని, ప్రతి మహిళ కూడా ఒక శక్తిగా ఉండాలని ఆవిడ ఉద్దేశించారు. ఎందుకంటే మహిళలు ఆ దినాల్లో చాలా వెనుకబడి ఉండేవాళ్ళు. ఇందిరాగాంధీ గారు అలా కాదని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దానిలో మహిళలకు ప్రధానమైన స్థానం ఇచ్చి మహిళలతోనే కొన్ని కార్యక్రమాలు చేయించి మహిళా శక్తి ఈ దేశంలో ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళేటట్టు చేసిన శ్రీమతి ఇందిరాగాంధీ గారికి జోహార్లు అర్పించుకుంటూ, అలాగే ఖుర్షిద గారు వచ్చారు. ఖుర్షిద గారు కానీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది ఇలాగే మహిళలు అత్యంత శక్తివంతంగా పనిచేయాలని, ఈ దేశాభివృద్ధిలో వారి పాత్ర కూడా మంచిగా ఉండాలని, ఇవాళ దేశంలో ఆకాశంలో సగం ఉన్న మహిళలు ఈ దేశంలో 300 ఉన్న మహిళలకి సమున్నతమైన స్థానం ఈ ప్రభుత్వాలు కల్పించాలని, ప్రభుత్వ ఫెయిల్యూర్స్ మీద కూడా మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి దేశంలో ఈ యొక్క ప్రభుత్వ వ్యవస్థ సక్రమంగా జరిగేలా ప్రయత్నాలు చేయాలని అందరికీ నమస్కారం. వచ్చిన మహిళలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మహిళా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ జై హింద్, జై మహిళా కాంగ్రెస్. బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నుంచి అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆర్వి నరసింహారావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని సంక్షేమ బోర్డులో 3,000 కోట్ల నిధులు ఉండి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో లేబర్ కమిషనర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆర్వి నరసింహారావు మాట్లాడుతూ, బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నుంచి అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలను గత వైసీపీ ప్రభుత్వం ఆపేసి భవన నిర్మాణ కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేసిందని గుర్తు చేశారు. వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించి సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీనిచ్చారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయినా ఈ హామీ అమలు కావటం లేదని పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో భవన నిర్మాణ కార్మికులకు ఆయా రాష్ట్రాల వెల్ఫేర్ బోర్డుల ద్వారా వివిధ రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని వివరించారు. రాష్ట్రంలో 3,000 కోట్ల నిధులు ఉండి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే కూటమి ప్రభుత్వం బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్తులో జరగబోయే సమరశీల పోరాటాలకు ప్రభుత్వమే పూర్తి నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పని ఇచ్చినటువంటి తమ ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పని హామీని ఇచ్చింది. హామీ ఇచ్చి తమ ప్రభుత్వం ఏర్పాటు చేసే 1.5 సంవత్సరాల కాలం పూర్తిగా వస్తున్నా నేటికి తమ హామీని అమలు చేసే దిశగా చర్యలు చేపట్టలేదు. బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో నిధులున్నాయి, 3,000 కోట్ల రూపాయల పైగా నిధులున్నా సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. భారతదేశ పార్లమెంటు ద్వారా తయారైనటువంటి చట్టం ఇది. ఆ చట్టం ప్రకారం అన్ని రాష్ట్రాల్లో బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటై సంక్షేమ పథకాలు అమలు జరుగుతూ ఉన్నాయి. పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షల రూపాయలు బీమా ఇస్తూ ఉన్నారు. కర్ణాటకలో భవన నిర్మాణ కార్మికులకి కుటుంబాల్లో చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్లు ఇస్తూ ఉన్నారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో నిధులున్న సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం అన్యాయం. కాబట్టి తక్షణమే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వం
భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పని సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 2047 స్వర్ణాంధ్ర విజన్ అధికారులకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ కావాలన్న సీఎం. మెగా డిఎస్సీ ఫైనల్ లిస్ట్ విడుదల, ఎంపికైన అభ్యర్థులకు లోకేష్ అభినందనలు. డయేరియాపై విపక్షాల అసత్య ఆరోపణలు తగవన్న టీడీపీ నేతలు ఎరుబోతు రమణ, నవనీతం సాంబశివరావు. పరిపాలనలో నగరపాలక సంస్థ మేయర్ విఫలమయ్యారని విమర్శ. బీసీలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎలగాల నూకానమ్మ యాదవ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కనీసం 34% రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.